ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దౌర్లభ్య కేంద్రం వారు థర్డ్ ఇయర్ ప్రాజెక్ట్ వర్క్ సంబంధించిన వివరాలు గైడ్లైన్స్ విడుదల చేశారు. ఈ ప్రాజెక్ట్ వర్క్ ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంచుకోవాల్సిన టాపిక్స్ ఏంటి, ఎప్పటిలోగా సబ్మిట్ చేయాలి, మార్క్స్ ఎన్ని ఉంటాయి తదితర వివరాలు ఈ వీడియోలో చూద్దాం. గైడ్లైన్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ థర్డ్ ఫేజ్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ బై థర్డ్ ఇయర్ 6th సెమిస్టర్. అంటే ఇప్పుడు థర్డ్ ఇయర్లో 6th సెమిస్టర్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో బీఏ, బీకామ్, బీబీఏ స్టూడెంట్స్కి ఈ ప్రాజెక్ట్ వర్క్ ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గైడ్లైన్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ థర్డ్ ఫేజ్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ బై థర్డ్ ఇయర్ 6th సెమిస్టర్ బీఏ, బీకామ్, బీబీఏ స్టూడెంట్స్. సో ఎవరైతే థర్డ్ ఇయర్లో 6th సెమిస్టర్కి అపేర్ అయ్యారు, మన 5th సెమిస్టర్ ఆల్రెడీ రాసేశారు, 5వ సెమిస్టర్, ఇప్పుడు 6వ సెమిస్టర్ స్టార్ట్ అయింది. ఈ 6వ సెమిస్టర్ మొత్తం అంతా కూడా 6th సెమిస్టర్ మొత్తం అంతా కూడా ప్రాజెక్ట్ వర్కే ఉంటుంది. విడిగా మీకు ఎగ్జామినేషన్స్ అంటూ ఏమీ ఉండవు అనమాట. అంటే కేవలం ఈ ప్రాజెక్ట్ వర్కే 6 నెలల పాటు ఉంటుంది. ఎగ్జామినేషన్స్ విడిగా థియరీ పేపర్లు అట్లా ఏమీ ఉండవు అనమాట. సో ఇక్కడ వివరంగా ఇచ్చారు చూడండి. డ్యూరింగ్ ద ఎంటైర్ 6th సెమిస్టర్ ద స్టూడెంట్ షల్ అండర్గో ప్రాజెక్ట్ వర్క్. This is to ensure that the student develop hands-on technical skills which will be of great help in facing the world of work. సో యాక్చువల్గా ఏంటంటే ఈ 6th సెమిస్టర్లో యూజువల్గా ఎప్పుడైతే థియరీ ఎగ్జామినేషన్స్ ఏదైతే రాస్తూ ఉంటారో ఆ రకంగా కాకుండా ఇక్కడ స్టూడెంట్స్లో టెక్నికల్ స్కిల్స్ డెవలప్ చేసే విధంగా ఈ ప్రాజెక్ట్ వర్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందని ఇక్కడ చెప్తున్నారు. సో దీంట్లో అవుట్కమ్ ఏంటి అంటే ప్రాజెక్ట్ వర్క్ చేయడం మూలంగా ఏమొస్తుందన్న దాని గురించి ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారు. లెర్నింగ్ అవుట్కమ్స్ అని చెప్పేసి అది చూడండి. తర్వాత అసెస్మెంట్ ఫర్ అవార్డ్ ఆఫ్ మార్క్స్, ఎన్ని మార్క్స్కి మనకి ఈ ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. టోటల్గా ప్రాజెక్ట్ వర్క్ వచ్చేసి 200 మార్క్స్కి ఉంటుంది. ఈ 200 మార్క్స్లో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ టేబుల్ ఇచ్చారు చూడండి. ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసినందుకు గాను మ్యాక్సిమం మార్క్స్ 150 మార్క్స్. అలాగే వైవా వాయిస్ ఉంటుంది, అది 50 మార్కులు. ఆల్టుగెదర్ 200 మార్క్స్ ఉంటుందన్నమాట. దీంట్లో ఈ ప్రాజెక్ట్ వర్క్ 150 కల్లా దాంట్లో రావాల్సింది మినిమం పాస్ మార్క్స్ 75 మార్క్స్ రావాలి. అలాగే వైవా వాయిస్కి వచ్చేవాడికి 50కి 25 మార్క్స్ రావాలన్నమాట. ఇది అంటే 200కి 100 మార్క్స్ వస్తే ఈ ప్రాజెక్ట్ వర్క్ మీరు 6th సెమిస్టర్ కంప్లీట్ చేసినట్టు లెక్క. దెన్ అసెస్మెంట్ పీరియడ్, అంటే మీరు ఈ ప్రాజెక్ట్ వర్క్ ఎప్పటి నుంచి ఎప్పటిలోగా చేయాలి. అసెస్మెంట్ పీరియడ్ ఈజ్ 4 months. ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు చూడండి. 120 days, 4 నెలల పాటు చేయాల్సి ఉంటుందన్నమాట ఈ ప్రాజెక్ట్ వర్క్. ఈ 4 నెలల్లో కూడా ఏంటంటే ఎవ్రీ 15 daysకి మీరు రిపోర్ట్ సబ్మిట్ చేస్తూ ఉండాలి. ఎక్కడైతే మీరు ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉంటున్నారో వాళ్ళకి మీరు 15 daysకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తూ ఉండాలి. అదే రకంగా 2 months, లాస్ట్ 2 months కూడా దీనికి ఈ ప్రిపరేషన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రిపరేషన్ కోసం అనేది వాడాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. అసెస్మెంట్ పీరియడ్ డీటెయిల్డ్గా చదవండి. ఇదిగోండి ఇక్కడ లాస్ట్ 2 months ఆఫ్ ప్రాజెక్ట్ పీరియడ్ షల్ బి యూజ్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని చెప్పేసి ఇచ్చారు. దాని తర్వాత ఇది ఈ అసెస్మెంట్ పీరియడ్ అన్నాం కదా, దీంట్లో ఈ రిపోర్ట్లు సబ్మిట్ చేయాలి, ఎక్కడ చేయాలి, ఏంటి అనే దాని గురించి ఇక్కడ వివరంగా ఇచ్చారు చూడండి. ద అసెస్మెంట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ రిపోర్ట్ విల్ బి ఎక్స్టర్నల్ అసెస్మెంట్. అంటే ఇక్కడ మనం ఏదైతే సంస్థను ఎంచుకుంటామో అక్కడ ఈ అసెస్మెంట్ అనేది పూర్తిగా చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఏంటది వివరాలు చూడండి ఇక్కడ. ద స్టూడెంట్ షుడ్ వర్క్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్. అంటే ఒక సంస్థకు సంబంధించిన ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరై ఉండొచ్చు, హెచ్ఆర్ మేనేజర్ అయ్యి ఉండొచ్చు, హెడ్ ఆఫ్ ద డివిజన్ అయ్యి ఉండొచ్చు, జనరల్ మేనేజర్ అయ్యి ఉండొచ్చు. ఇవి ఎక్కడ దేనికి సంబంధించిన వాళ్ళు వీళ్ళంటే అట్ అన్ ఇండస్ట్రీ, అన్ ఎంటర్ప్రైజ్, అన్ ఆర్గనైజేషన్. అంటే ఏదైనా ఒక సంస్థను మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒక ఎంటర్ప్రైజ్ కానివ్వండి, పబ్లిక్ ఎంటర్ప్రైజ్ కానివ్వండి, ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థ కానివ్వండి, ఒక కన్సల్టేషన్ కానివ్వండి, అక్కడ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఆధ్వర్యంలో మనం ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయాల్సి ఉంటుందన్నమాట. ఇకపోతే చూసింగ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, ఏంటి ఏ ఆర్గనైజేషన్ మనం ఎంచుకోవాలి. స్టూడెంట్స్ షల్ చూస్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ గివెన్ బిలో అండ్ వేర్ ద స్టూడెంట్ హ్యాస్ అండర్గోన్ ప్రాజెక్ట్ వర్క్ ఫర్ 4 months. ఈ 4 నెలల పాటు మనం ఎక్కడ పనిచేయాలి ఈ ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి అనేది చూసినట్లయితే ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. ఎనీ ద కంపెనీ, బిజినెస్ యూనిట్, ఎంటర్ప్రైజ్. అంటే ఏదైనా కంపెనీస్ మనం చూస్తూ ఉంటాం కదా, వాటిలో మనం తెలిసిన కంపెనీలో మనం ఇక్కడ ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయొచ్చు. అలాగే బిజినెస్ యూనిట్, వ్యాపార సంస్థ, అలాగే ఎంటర్ప్రైజ్, ఏదైనా పబ్లిక్ ఎంటర్ప్రైజ్ కానివ్వండి, ఏదైనా మనం ఎంచుకోవచ్చు. ఇట్లా 3 కేటగిరీస్ ఇచ్చారు. లైక్ మనం ఉదాహరణ చెప్పాలనుకుంటే కనుక ఆంధ్ర షుగర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అదొక సంస్థ.
సో అట్లా ఒక కంపెనీ అనమాట. ఇలా రకరకాల కంపెనీస్ మనం పామ్ ఆయిల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. ఇట్లా ఏదైనా మనం ఎంచుకోవచ్చు అనమాట. వీటిల్లో మనం ప్రాజెక్ట్ వర్క్ 4 నెలల పాటు చేసి అక్కడ హెచ్ఆర్ మేనేజర్ కానివ్వండి, లేకపోతే అక్కడ హెడ్ ఆఫ్ ద డివిజన్ ఒక యూనిట్ మనం ఏదైనా ఉదాహరణకి మనం అకౌంట్ సెక్షన్లో ప్రాజెక్ట్ వర్క్ చేయాలనుకుంటున్నాం, ఆ అకౌంట్ సెక్షన్ హెడ్ కావచ్చు, లేకపోతే ప్రొడక్షన్ డివిజన్లో పనిచేయాలనుకుంటున్నాం, ఆ డివిజన్ హెడ్ కావచ్చు, లేకపోతే ఏదైనా వర్క్ ఏరియాలో పనిచేయాలనుకుంటున్నాం, అక్కడ ఆ వర్క్ ఏరియాకి సంబంధించిన మేనేజర్ సమక్షంలో కానివ్వండి మనం ప్రాజెక్ట్ వర్క్ని అంతటిని కూడా వాళ్ళ గైడ్ లైన్స్ తీసుకుని అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అవన్నీ అని కూడా పరిశీలించి మన ప్రాజెక్ట్ వర్క్ని పూర్తి చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది మనం ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకోవడమే విధానం. లేకపోతే ప్రాజెక్ట్ రిపోర్ట్ టాపిక్స్, మనం ఏ టాపిక్స్ మీద పనిచేయాలి. సరే ఒక ఆర్గనైజేషన్కి వెళ్తున్నాం, బాగానే ఉంది, మనం ఏదో సెలెక్ట్ చేసుకుంటాం, ఒక పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ అనో లేదంటే ఒక షుగర్ ఫ్యాక్టరీ అనో ఏదన్నా ప్రొడక్ట్ ఉత్పత్తి చేసే ఒక సంస్థ కానివ్వండి, దాన్ని మనం ఎంచుకుంటాం. అదేంటి అలా ఎంచుకున్న తర్వాత అక్కడ మనం ఎక్కడ పనిచేయాలి, ఏం పనిచేయాలి, ఏ టాపిక్ తీసుకోవాలి అనే అంశాన్ని కనుక చూసినట్లయితే ఇక్కడ బీకామ్ వాళ్ళకి, బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ జనరల్ వాళ్ళకి, ఇక్కడ మనకి బీబీఏ వాళ్ళకి ఇక్కడ కొన్ని టాపిక్స్ ఇచ్చారు చూడండి. అంటే విడివిడిగా ఇచ్చారు. బీఏ వాళ్ళకి విడివిడిగా టాపిక్స్ ఇచ్చారు చూడండి. స్టూడెంట్స్ షాల్ చూస్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ given below and where the student has undergone software development project work for 4 months with the use of the technical tools. ఇక్కడ బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి కానివ్వండి, బీకామ్ జనరల్ వాళ్ళకి కానివ్వండి, బీకామ్ స్టూడెంట్స్ ఇక్కడ దీనికి ఈ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఏంటి ఇక్కడ టెక్నికల్ టూల్స్ ఇచ్చారు. ఏమని? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ కానివ్వండి, కనెక్టింగ్ డేటాబేస్ MySQL ఆర్ ఒరాకిల్ కానివ్వండి, ఐడిఈ యూజ్డ్, విజువల్ స్టూడియో విఎస్ కోడ్ అని చెప్పి అంటారు కదా, ఇది కానీ ఉపయోగించుకుని మనం ఇక్కడ ఈ ప్రాజెక్ట్ వర్క్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ ప్రాజెక్టు టాపిక్స్ ఏమేంటి, మనం రిపోర్ట్ చేయాల్సిన, మనం వర్క్ చేయాల్సిన టాపిక్స్ ఏమి ఎంచుకోవాలి. బీకామ్ స్టూడెంట్స్కి ఇక్కడ కొన్ని కొన్ని టాపిక్స్ ఇచ్చారు చూడండి. స్టూడెంట్ అడ్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఎంప్లాయీ మేనేజ్మెంట్ సిస్టమ్, అంటే ఇట్లా వీటిలో వీళ్ళు ఇచ్చిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, యూనివర్సిటీ వారు ఇచ్చిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఒకటి ఎంచుకొని ఆ సంస్థలో ఆ టాపిక్ సంబంధించిన పూర్తి పూర్వపరాలు మీరు ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. డేటా అనాలైసిస్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అవ్వచ్చు, బ్యాంకింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అవ్వండి, ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేటివ్ సాఫ్ట్వేర్, అంటే మీరు ఒక సంస్థలోకి ప్రవేశించినప్పుడు అక్కడ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే దాని మీద ప్రాజెక్ట్ వర్క్ చేయాలనుకున్నారు అనుకోండి, అక్కడ ఆ అడ్మినిస్ట్రేటివ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాని మీద మీరు ఇక్కడ రిపోర్ట్ తయారు చేయాల్సి ఉంటుందన్నమాట. అపాయింట్మెంట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, టాలీ, అంటే సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం అనుకున్నట్టు అకౌంటింగ్ సెక్షన్లో పనిచేస్తారు అనుకోండి, అక్కడ టాలీ, అకౌంటింగ్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, అట్లా ఆ టాపిక్ మనం ఎంచుకోవచ్చు అనమాట. ఇలా రకరకాలుగా మనకి ఇక్కడ టాపిక్స్ ఇవ్వడం జరిగింది చూడండి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ వేరియస్ టాపిక్స్. వీటిలో మీరు ఏది ఇంట్రెస్టెడ్ అనుకుంటారో అక్కడ మీకు సంస్థలో అక్కడ ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరైతే ఉంటారో వారిని సంప్రదించి వీటిలో ఏదో ఒక టాపిక్ ఎంచుకుని దానికి సంబంధించిన పూర్తి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది బీకామ్ స్టూడెంట్స్కి వచ్చేవాడికి. దెన్ చూసింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ రిపోర్ట్ టాపిక్స్ బై బీఏ ప్రోగ్రామ్ స్టూడెంట్స్. బీఏ వాళ్ళు ఏం సెలెక్ట్ చేసుకోవాలి? మనం ఇప్పటివరకు చెప్పుకున్న టాపిక్స్ అన్నీ కూడా బీకామ్, బీబీఏ వాళ్ళకి అవి. ఇకపోతే ఇక్కడ బీఏ స్టూడెంట్స్ ఏంటి? ఇక్కడ విలేజ్ డెవలప్మెంట్ అవనివ్వండి, ఫారెస్ట్ కానివ్వండి, ఫైర్ స్టేషన్, అగ్రికల్చర్, పోలీస్ స్టేషన్, హాస్పిటల్, ఎలిమెంటరీ స్కూల్, ఇరిగేషన్, జిఎస్టీ, టాక్సేషన్, ఇండస్ట్రియల్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్ రిలేషన్స్, రిఫార్మ్స్, సోషియో పొలిటికల్ ఈవెంట్స్, హిస్టారికల్ ఈవెంట్స్, సోషియో ఎకనామిక్ యాక్టివిటీస్, ఎలక్షన్స్, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్, డెమోగ్రఫిక్. వీటిల్లో దీనికి సంబంధించిన ఏదైనా ఒక టాపిక్ ఎంచుకుని ఆ సంబంధిత సంస్థలో మనం ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది బీఏ స్టూడెంట్స్ సంబంధించి. దెన్ గైడ్లైన్స్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఏంటి? ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయడానికి తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు ఏంటి? అలా గైడ్లైన్స్ ఇచ్చారు చూడండి. ప్రాజెక్ట్ రిపోర్ట్ షుడ్ నాట్ బీ లెస్ దాన్ 60 A4 షీట్ పేజెస్ అనమాట. అంటే ఇక్కడ వైట్ పేజెస్ A4 షీట్ అంటాం కదా, అవి 60 పేజీలు తగ్గకుండా ఉండాలి. ఎక్స్క్లూడింగ్ బయట పేజెస్ అవన్నీ కూడా కాకుండా లోపల ఓన్లీ మీరు కంటెంట్ తయారు చేసిన పేజీలు 60కి తగ్గకుండా ఉండాలన్నమాట. రిపోర్ట్ ఈజ్ టు బి సబ్మిటెడ్ ఇన్ ఏ బౌండ్ వాల్యూమ్ కవరింగ్ ద ఫాలోయింగ్ స్ట్రక్చర్. సో ఇక్కడ మీరు ఈ 60 పేజెస్ తగ్గకుండా రాసిన రిపోర్ట్ ఏదైతే ఉంటుందో, తయారు చేసిన రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిపోర్టు పైన కవర్స్ ఏమేమి ఉండాలి, మొత్తం టోటల్గా బౌండ్ ఏ రకంగా బైండింగ్ చేయించి ఉండాలి, దాని లోపల ఏమేమి ఉండాలి అవన్నీ కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది ఇక్కడ.
అంటే ఇక్కడ పైన కవర్ లెటరు, లోపల మీరు పెట్టిన టైటిల్స్, పేజెస్ ఇవన్నీ కాకుండా మీరు ఏదైతే రిపోర్ట్ తయారు చేశారో అది 60 పేజీలకు తగ్గకుండా ఉండాలి. ఓకే. ఇకపోతే ఇక్కడ మీకు మీరు తయారు చేసిన బైండ్ ఏదైతే ఉంటుందో ఆ బైండ్లో ఏమేమి ఉండాలి, సో ఆ 60 పేజీలకు తగ్గకుండా ఉండే కంటెంట్ మీరు రిపోర్ట్ ఏదైతే తయారు చేస్తారో అది. దాంతోపాటు ఇక్కడ చూడండి పైన టైటిల్ పేజ్ ఆర్ కవర్ షీట్ ఉండాలి. తర్వాత సెకండ్ చూడండి సర్టిఫికేట్ ఉండాలి. ఇష్యూడ్ బై ద ఆర్గనైజేషన్ అండ్ సైన్డ్ బై హెచ్ఆర్ మేనేజర్. మీరు ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక ఎంటర్ప్రైజ్ కానీ, ఒక కంపెనీ కానీ అని చెప్పుకున్నాం కదా, అక్కడ ఉండే ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరైతే ఉంటారో, హెచ్ఆర్ మేనేజర్, హెడ్ ఆఫ్ ది డివిజన్, జనరల్ మేనేజర్ అని చెప్పుకున్నాం కదా, వాళ్ళ చేత సైన్ చేసి ఉన్న సర్టిఫికేట్ ఉండాలి సెకండ్ది అది. ఓకే. దెన్ థర్డ్ స్టూడెంట్ డిక్లరేషన్. స్టూడెంట్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, అది ఒక పేజ్ ఉంటుంది. దెన్ సర్టిఫికేషన్ బై ప్రాజెక్ట్ సూపర్వైజర్ గైడ్. ఎవరైతే ఈ అకాడమిక్ కౌన్సిలర్ గైడ్ ఎవరైతే ఉంటారో, అంటే మీకు స్టడీ సెంటర్కి సంబంధించిన వారు అనమాట, వాళ్ళ సర్టిఫికేట్ ఉండాలి అక్కడ. దెన్ ఎక్నాలజ్మెంట్స్, మీరు ఎవరికైతే ఎక్నాలజ్మెంట్స్ తెలియజేయాలనుకుంటారో ఆ పేజ్ ఒకటి. దెన్ కంటెంట్, మీరు లోపల ఇచ్చిన ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఏదైతే మెన్షన్ చేశారో అవన్నీ కూడా ఏమేమి రాశారో, దేని గురించి డీటెయిల్గా రాశారో ఆ కంటెంట్ అంతా కూడా ఇక్కడ ఉండాలి. దెన్ రిపోర్ట్లోకి వచ్చేసరికి దాంట్లో ఏముండాలి ముఖ్యంగా ఇంట్రడక్షన్, స్కోప్, ఆబ్జెక్టివ్స్ అండ్ మెథడాలజీ. ఇవి ఆ రకాలుగా మీరు డివైడ్ చేసుకుని మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ని ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. దెన్ ప్రాజెక్ట్ స్పెసిఫికేషన్స్, కంపెనీ ప్రొఫైల్, అంటే మీరు ఎక్కడైతే పని చేశారో ఆ కంపెనీకి సంబంధించిన ఏరియా, దాని బ్యాక్గ్రౌండ్, వర్క్, మీకు ఇచ్చిన వర్క్ ఏంటి, ఏ అసైన్ చేశారు అక్కడ మీకు వర్క్, దేని గురించి పనిచేశారు, ఆ కంపెనీ డీటెయిల్స్ అవన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దెన్ ప్రాబ్లమ్స్ టేకెన్ అప్, అక్కడ మీరు అబ్జర్వ్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఏం తీసుకున్నారు అవి రాయాల్సి ఉంటుంది. దెన్ డేటా అనాలైసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, కంప్లీట్గా అక్కడ మీరు రిపోర్ట్ని అక్కడ గ్యాదర్ చేసిన డేటా అంతటిని కూడా అనలైజ్ చేసి దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుని ఒక నెక్స్ట్ ఒక ఐడియా టాపిక్ కింద అక్కడ మీరు ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. దెన్ ఫైండింగ్స్, ఓవరాల్గా మీరు అక్కడ ఫైండ్ చేసిన అంశాలేంటి, పరిశీలించిన అంశాలేంటి. దెన్ సజెషన్స్, రికమెండేషన్స్, మీ తరపున మీరు ఇవ్వాలనుకుంటున్న సజెషన్స్ ఏంటి, ఏం రికమెండ్ చేయాలనుకుంటున్నారు సంస్థకి లేదంటే ఎంటర్ప్రైజ్కి, అక్కడ మీరు పనిచేసిన ఏదైతే సంస్థ ఉందో దానికి. దెన్ కంక్లూజన్స్, చివరికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీ ప్రాజెక్ట్ రిపోర్ట్లో. దెన్ క్వశ్చనర్ అంటే మీరు కొన్ని ప్రశ్నావళి ఇవ్వడం జరిగింది, దీంట్లో మళ్ళీ డీటెయిల్గా లాస్ట్లో చూపిస్తాను. ఆ క్వశ్చనర్ మీరు తీసుకుని అక్కడ మీ ఆ సంస్థలో ఎక్కడైతే మీరు పనిచేశారో, ప్రాజెక్ట్ చేశారో, వర్క్ చేశారో, ఆ ప్రాజెక్ట్ వర్క్ చేసిన చోట ఎంప్లాయర్స్ చేత క్వశ్చనర్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. దెన్ ఫైనల్గా రెఫరెన్సెస్, మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి కంప్లీట్గా ఒక 2 months పాటు మీరు రిపోర్ట్ తయారు చేయడానికి టైం కేటాయించాలని చెప్పేసి బిగినింగ్లో చెప్పుకున్నాం కదా, దాంట్లో ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి మీరు ఉపయోగించిన రెఫరెన్సెస్ ఏంటి, ఏది ఉపయోగించుకుని, ఏ మెటీరియల్ని ఉపయోగించుకుని మీరు ఇక్కడ ఈ రిపోర్ట్ని తయారు చేశారు, అవన్నీ కూడా రెఫరెన్సెస్ చివరిన మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది టోటల్గా మీరు ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదైతే ఒక బైండ్ ఉంటుందో 60 పేజీలకి కంటెంట్ తయారు చేసిన కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బైండ్ చేసి దాని లోపల పైన ఈ కవరింగ్ లెటర్స్ అన్నీ ఉంచాల్సినమాట. అంటే ఈ ఫార్మాట్లో అన్నీ ఉండాలి. పైన కవరింగ్ లెటర్స్ ఉండాలి, మధ్యలో మీరు రాసిన కంటెంట్ ఉండాలి, ఆ చివరన ఇక్కడ ఇచ్చారు కదా ఈ కంక్లూజన్స్ కానివ్వండి, క్వశ్చనర్ కానివ్వండి, రెఫరెన్సెస్ కానీ ఇవన్నీ కూడా చివరిలో పెట్టాలి. మొత్తం ఫ్రేమ్ వర్క్ ఇది చూసుకోవాలి. లాస్ట్లో ఇక్కడ ఒకటి నుంచి ఇక్కడ వరుసగా ఇచ్చారు, టైటిల్ పేజ్ దగ్గర నుంచి రెఫరెన్సెస్ వరకు ఇచ్చిన ఏదైతే లైన్స్ ఉన్నాయో ఇవి ఈ ప్యాటర్న్లో మీరు ఫాలో అయ్యి మీ రిపోర్ట్ మొత్తం యాజ్ ఇట్ ఈస్గా అట్లా ఉండాలి. ఇలా లేకపోతే ఏమవుతుంది అనే అడ్డగోలుగా పెట్టుకొస్తే ఏమవుతుందంటే మార్కులు రావు అంతే. సో దాని తగ్గట్టుగా మీరు ప్రిపేర్ చేసినట్లయితే మ్యాక్సిమం మార్క్స్ మీరు ఎక్వైర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రాజెక్ట్ వర్క్ ద్వారా మ్యాక్సిమం మార్క్స్ మీరు గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, మీరు ఎక్కడ కూడా సిస్టమ్ వీళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ఫాలో అవ్వకుండా మాత్రం చేయొద్దు. అట్లా చేసినట్లయితే మార్కులు రావు. సో పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి, చక్కగా మంచి మార్క్స్ 200కి మ్యాక్సిమం మార్క్స్ రావడానికి ప్రయత్నం చేయండి. దెన్ సబ్మిషన్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అండ్ వైవా వాయిస్ ఎగ్జామినేషన్, ఎవరికి సబ్మిట్ చేయాలి, ఎప్పటిలోగా సబ్మిట్ చేయాలి, వైవా వాయిస్ ఎగ్జామినేషన్ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ కూడా మీరు ఏదైతే స్టూడెంట్ లెర్నర్ సపోర్ట్ సెంటర్, స్టడీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడే మీకు మీ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 15/4/2025 ఏప్రిల్ 15వ తేదీ కల్లా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ప్రాజెక్ట్ రిపోర్టు. అదే రకంగా ఇక్కడ చూడండి, ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ప్రిపేర్ 2 ప్రాజెక్ట్ రిపోర్ట్స్. ఎన్ని తయారు చేయాలి ఇలాంటి రిపోర్ట్లు? 2 బైండ్లు తయారు చేయాలి. 2 బైండ్స్ తయారు చేసి సబ్మిట్ 1 ప్రాజెక్ట్ రిపోర్ట్
అట్ యువర్ ఆప్టెడ్ లెర్నర్ సపోర్ట్ సెంటర్. మీ స్టడీ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ మీరు ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, మీకు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు, వైఓఎస్ కండక్ట్ చేస్తారు. ఇవి రెండు కూడా మీకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అండ్ కీప్ అనదర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ విత్ స్టూడెంట్. ఇంకొక బైండ్ మీతో ఉంచుకోవాలి. సో ఈ రకంగా రెండు తయారు చేసి ఒకటి స్టడీ సెంటర్లో సబ్మిట్ చేయాలి, ఇంకొకటి మీతో ఉంచుకోవాలి. దెన్ ఎల్ఎస్సి ఈజ్ రెస్పాన్సిబుల్. ఇక్కడ ఎల్ఎస్సి అంటే లెర్నర్ సపోర్ట్ సెంటర్ అంటే ఇక్కడ స్టడీ సెంటర్ అనమాట. ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కమ్యూనికేషన్ ఆఫ్ వైవా వాయిస్ ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ద స్టూడెంట్స్ వేర్ అండ్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు కండక్ట్. మీకు ఎగ్జామినేషన్స్ ఎప్పుడు నిర్వహిస్తారు అంటే ఈ ప్రాజెక్ట్ వర్క్ సంబంధించిన ఏదైతే మీరు సబ్మిట్ చేస్తారో దానికి సంబంధించిన వైవా వాయిస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారో అది ఎప్పుడు ఏంటి అనేది మీకు స్టడీ సెంటర్స్ వాళ్ళు తెలియజేస్తారు. దెన్ ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ బై ద స్టూడెంట్ ఎట్ ద కన్సర్న్డ్ ఎల్ఎస్సి. మీరు ఎంచుకున్న స్టడీ సెంటర్ ఏదైతే ఉంటుందో అక్కడ మీరు 15వ తారీఖు కల్లా తేదీకి లోగా సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది స్టూడెంట్స్కి ఇచ్చిన గైడ్లైన్స్. అదే రకంగా ఇక్కడ మీకు శాంపుల్ ఇచ్చారు చూడండి, ఇది టైటిల్ పేజ్. ఇక్కడ ప్రాజెక్ట్ రిపోర్ట్ టైటిల్ పేజ్ ఇచ్చారు, ఈ రకంగా టైటిల్ పేజ్ పెట్టుకోవాలి. ఓకే, దెన్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకొని డౌన్లోడ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీకు సేమ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా యూనివర్సిటీ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ శాంపుల్ పేజెస్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. సెకండ్ పేజ్ వచ్చేవాడికి ఇక్కడ చూడండి, ఫస్ట్ పేజ్ అది అయిపోయింది కదా టైటిల్ పేజ్. దెన్ సెకండ్ వచ్చేవాడికి ప్రాజెక్ట్ రిపోర్ట్. ఏదైతే కంపెనీ ఎక్కడైతే మీరు పనిచేస్తారో ఒక సంస్థలో మీరు ప్రాజెక్ట్ వరకు పూర్తి చేయాలని చెప్పుకున్నాం కదా, ఆ సంస్థ నుంచి వచ్చిన లెటర్ ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదిగో టు హూమ్ సో ఎవర్ ఇట్ మే కన్సర్న్ అంటే ఇది ఎవరికి సంబంధించింది అన్న దాని గురించి ఇక్కడ ఆ కంపెనీ వాళ్ళు చూడండి. చివరిన సిగ్నేచర్ ఆఫ్ ద హెచ్ఆర్ మేనేజర్, హెడ్ ఆఫ్ ద డివిజన్, జనరల్ మేనేజర్ విత్ సీల్. వాళ్ళ సంతకం స్టాంపు కంపల్సరీగా ఉండాలి. ఇది వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ అనమాట. ఓకే, ఇక్కడ మీ పేరు, అదే రకంగా మీ ఐడి నెంబరు, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఆ కంపెనీ ఎవరు, ఏంటి, మీరు ఎప్పటి నుంచి ఎప్పటివరకు పనిచేశారు, మీ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా ఇక్కడ దీంట్లో మెన్షన్ చేస్తారు ఈ సర్టిఫికేట్లో. ఇది కంపల్సరీగా మీరు ఏదో ఒక సంస్థ నుంచి ఈ సర్టిఫికేట్ తీసుకుని ఆ సర్టిఫికేట్ని ఇక్కడ రెండో పేజ్ కింద ఇక్కడ ప్యాటర్న్ ఏదైతే ఉందో దేని తర్వాత ఏదైతే చెప్పారో ఆ రకంగా అమర్చి తీసుకురావాల్సి ఉంటుందన్నమాట, బైండ్ చేయించాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ అమర్చిన తర్వాత మీ స్టడీ సెంటర్లో ఒకసారి చూపించి అన్ని ప్యాటర్న్ ప్రకారం ఉన్నాయో లేదో చెక్ చేయించుకుని అప్పుడు మాత్రమే బైండ్ చేయించుకోండి. ఓకే, దాన్ని ఇక్కడ చూడండి, స్టూడెంట్ డిక్లరేషన్ అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ స్టూడెంట్ ఈ వర్క్ ఇదంతా కూడా నేను చేశాను, పలానా చోట చేశాను, నేనే చేశాను, ఇవన్నీ ఒక డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక చూడండి, ఐ ఆల్సో డిక్లేర్ దట్ ద ప్రాజెక్ట్ రిపోర్ట్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ మై ఓన్ ఎఫర్ట్. నేనే చేశానని చెప్పేసి ఇక్కడ రిపోర్ట్ నేనే తయారు చేశానని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఉంటుంది అనమాట. ఎక్కడ చేశానో, కంపెనీ పేరేంటి, ఎప్పటి నుంచి ఎప్పటివరకు చేశాను వగైరా ఇవన్నీ కూడా ఇక్కడ డిక్లరేషన్లో మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. ఈ ఫార్మాట్ చూసుకుని దీని ప్రకారం మీది తయారు చేసుకోండి. దాని కింద సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్, అక్కడ మీ సంతకం బట్టి కంపల్సరీగా ఈ పేజ్ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీని తర్వాత ఏముంటుంది, సర్టిఫికేట్. ఎవరైతే మీ స్టడీ సెంటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సూపర్వైజర్ అక్కడ మీకు సైన్ చేసి ఇస్తారు. ఇది కూడా ఒక సర్టిఫికేట్ ప్రిపేర్ చేసుకుని నెక్స్ట్ ఈ సర్టిఫికేషన్ కూడా ఉండాలి. ఇక్కడ వాళ్ళ స్టాంపు సంతకం అనేది ఉంటుందన్నమాట. దెన్ అక్నాలజ్మెంట్స్ అని ఈ రిపోర్ట్ చేయడంలో కానివ్వండి, మీ ప్రాజెక్ట్ వరకు మీరు ఆ సంస్థలో మీకు సహకరించిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా మీరు కృతజ్ఞతలు తెలియజేస్తూ అక్నాలజ్మెంట్స్ ఇక్కడ మీ గైడ్ కానివ్వండి, సంస్థ తరపున కానివ్వండి, వాటన్నిటి తరపున ఇక్కడ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అక్నాలజ్మెంట్స్ అనేది ఒక రిపోర్ట్ ఇక్కడ ఇవ్వచ్చు. చివరిన మీ పేరు రాసుకుంటారు. దెన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కంటెంట్స్ ఏదైతే ఉంటుందో మీరు ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, లోపల ఏమేమి చేశారు, దేని గురించి డీటెయిల్గా ఎలాబొరేటివ్గా రాశారు. ఆ ఇంట్రడక్షన్లో ఇక్కడ చూడండి, ఇంట్రడక్షన్ ఇచ్చారు, ఇంట్రడక్షన్లో ఏమేమి పాయింట్స్ రాశారు. అలాగే ప్రాజెక్ట్ స్పెసిఫికేషన్స్, ప్రాబ్లమ్స్ టేకెన్ అప్, ఇవన్నీ కూడా ఫైండింగ్స్ అన్నీ కూడా కంటెంట్లో అంటే లోపల ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా కంటెంట్ పేజ్లోకి వచ్చేసేయాలి. చివరిగా రెఫరెన్సెస్ అట్లా కంటెంట్ పేజ్ వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా అవే ఇవన్నీ కూడా చాప్టర్ ఇంట్రడక్షను, అట్లాగే స్పెసిఫికేషన్స్, ప్రాజెక్ట్ స్పెసిఫికేషన్స్, కంపెనీ ప్రొఫైల్, ఓకే, అలాగే ప్రాబ్లమ్స్ టేకెన్ అప్, అలాగే నెక్స్ట్ డేటా అనాలైసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ఇట్లా అన్నీ కూడా డీటెయిల్డ్గా అన్నీ కూడా 1 by 1 మీరు సార్ట్అవుట్ చేయండి. ఇలా చాప్టర్ల వారీగా డివైడ్ చేసుకోండి. ఒక్కొక్క దాన్ని ఏం ఫైండ్ చేశారు, ఫైండింగ్స్ అవన్నీ కూడా చాప్టర్ 5 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అట్లా చాప్టర్స్ మారిగా దాన్ని ఆఖరణ క్వశ్చనర్ అనేది పెట్టండి ఒకటి. ఈ క్వశ్చనర్ అనేది ఏముంటుంది ఏంటనేది ఇక్కడ చూడండి మీరు. సో మోడల్ క్వశ్చనర్ ఇచ్చారు ఇక్కడ. దిస్ ఈజ్ ద మోడల్ క్వశ్చనర్. స్టూడెంట్స్ షుడ్ ప్రిపేర్ క్వశ్చనర్ బేస్డ్ ఆన్ యువర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ టాపిక్. మీకు ఇచ్చిన టాపిక్ ఆధారంగా, మీరు ఎంచుకున్న టాపిక్ ఆధారంగా అక్కడ మీరు క్వశ్చనర్ ప్రిపేర్ చేసుకుని ఆ క్వశ్చనర్ని అక్కడ ఉన్న ఎంప్లాయీస్ చేత తీసుకోవాలి. ఏంటి నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ, మీరు ఎవరికైతే అక్కడ ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకున్నారు
వాళ్ళ డిజిగ్నేషన్ ఏంటి, వాళ్ళ డిపార్ట్మెంట్ ఏంటి. లైక్ అకౌంట్స్ అయితే అకౌంట్స్ అని రాస్తారు, లేదా ప్రొడక్షన్ అయితే ప్రొడక్షన్ అని రాస్తారు, లేదా అడ్మినిస్ట్రేషన్ అయితే అడ్మినిస్ట్రేషన్ అని రాస్తారు, ఎంప్లాయీ పేరు రాస్తారు, వాళ్ళు ఏంటి, సూపర్వైజర్ అయితే సూపర్వైజరు, ఏదైనా ఆఫీసర్ అయితే ఆఫీసర్, అట్లా పేరు రాస్తారు, డిజిగ్నేషన్ రాస్తారు. ఇట్లా వాళ్ళ చేత మీరు ఒక సర్వే తీసుకుంటారు అన్నమాట. కొన్ని క్వశ్చన్స్ తయారు చేసి ఒక పేపర్ మీద, అంటే ఇక్కడ ఒక 50 క్వశ్చన్స్ ఇచ్చారు ఇక్కడ, అట్లా క్వశ్చనర్ అంటాం దీన్ని, క్వశ్చన్స్ అన్ని కలిపి ఉన్నదాన్ని క్వశ్చనైర్ అంటాము. అట్లా తయారు చేసి దాన్ని మీరు ఎక్కడైతే ఏ సంస్థలో అయితే మీరు ప్రాజెక్ట్ వర్క్ చేశారో ఆ ప్రాజెక్ట్ వర్క్లో ఉన్న ఎంప్లాయీస్ దగ్గర నుంచి అక్కడ క్వశ్చనర్కి ఆన్సర్స్ అనేవి మీరు తీసుకుని ఈ రిపోర్ట్ని ఇక్కడ ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ద ఫాలోయింగ్ ఆర్ ద క్వశ్చన్స్ ఇన్ యువర్ ఎంప్లాయీ పెర్ఫార్మెన్స్ రివ్యూ సర్వే దట్ అడ్రసెస్ డిఫరెంట్ ఫేసెట్స్ ఆఫ్ వర్క్ లైఫ్లో వాళ్ళకున్న అనుభవాలు అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. దీస్ క్వశ్చన్స్ కెన్ బి ప్రజెంటెడ్ ఇన్ మల్టిపుల్ చాయిస్ లైకౌట్ స్కేల్ ఆర్ ఓపెన్ ఎండెడ్ ఫార్మాట్స్ అనమాట. అంటే మీరు ఇక్కడ ఏంటంటే వాళ్ళకి చాయిస్ ఇస్తారు అంతే. మీరు మీ ఆప్షన్ మీరు ఇవ్వండి, మీ అభిప్రాయం మీరు తెలియజేయండి అని చెప్పేసి అభిప్రాయాలు తీసుకుంటారన్నమాట ఇక్కడ. సో ఎఫెక్టివ్నెస్ అని ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్, ద గోల్స్ అండ్ స్ట్రాటజీస్ ఆఫ్ మై ఆర్గనైజేషన్ ఆర్ టేకెన్ అస్ ఇన్ ద రైట్ డైరెక్షన్. సో ఇక్కడ ఏంటి, అక్కడ ఈ ఆర్గనైజేషన్ సంబంధించి ఎంప్లాయీని వాళ్ళ అభిప్రాయం తెలియాలని కోరుతున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ ఏవైతే గోల్స్ స్ట్రాటజీస్ ఉంటాయో ఒక ఆర్గనైజేషన్ యొక్క వారి యొక్క గోల్స్ ఏంటి, వాళ్ళ స్ట్రాటజీస్, వాళ్ళ విధానాలు ఏంటి, అవన్నీ కూడా మమ్మల్ని రైట్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నాయి. టేకింగ్ అస్ ఇన్ ద రైట్ డైరెక్షన్, ఒక రైట్ డైరెక్షన్ మంచి మార్గంలో తీసుకెళ్తున్నాయని చెప్పేసి అని అడిగారు. వాళ్ళు ఏమంటారు, స్ట్రాంగ్లీ డిజగ్రీ, న్యూట్రల్, అగ్రీ, స్ట్రాంగ్లీ అగ్రీ. వాళ్ళు ఏదైనా ఒక దానికి టిక్ పెడతారన్నమాట. అంటే వాళ్ళన్నీ కూడా వాళ్ళ ఆర్గనైజేషన్లో సంతృప్తిగా ఉన్నాయనుకోండి, వాళ్ళ గోల్స్ కానీ స్ట్రాటజీస్ కానీ వాళ్ళ విధానాలన్నీ కూడా నచ్చాయి అనుకోండి, స్ట్రాంగ్లీ అగ్రీని పెడతారు. వాళ్ళ తృప్తి ఏ స్థాయిలో ఉందనే దాని గురించి ఇక్కడ టిక్ పెడతారు. ఈ రకంగా వాళ్ళు దగ్గర నుంచి మీరు తీసుకుంటారు. ఇలా క్వశ్చనర్ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారని మేము ఆల్రెడీ చెప్పిన ఇక్కడ, నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ, అక్కడ ఉన్న ఎంప్లాయీ, అలాగే డిజిగ్నేషన్, వాళ్ళ యొక్క పదవి ఏంటి, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు వాళ్ళు అక్కడ, అలాగే డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఇట్లా క్వశ్చనర్ అనేది తీసుకుంటారు అన్నమాట. ఓకే, ఇట్లా సుమారుగా మీకు ఒక 50 క్వశ్చన్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటిని ఉపయోగించి మీరు అక్కడ క్వశ్చనర్ అనేది కలెక్ట్ చేసుకుంటారు. లైక్ 52 క్వశ్చన్స్ ఇచ్చారు. ఓకే, దెన్ ఇది అయిపోయిన తర్వాత రెఫరెన్సెస్, లాస్ట్లో మీరు రెఫరెన్సెస్ అనేది అంటే రిపోర్ట్ తయారు చేస్తారు. ఒక 2 నెలల పాటు మీ ప్రాజెక్ట్లో పైన ఇచ్చిన ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వాటన్నిటినీ, అంటే మీరు తీసుకున్న ఫైండింగ్స్ ఏంటి, మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి, మీరు ఇచ్చే రికమెండేషన్స్ ఏంటి, ఇవన్నీ కలిపి మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తారు కదా. ఆ కంపెనీలో మీరు ఏదైతే డివిజన్లో పనిచేస్తూ ఉంటారో ఆ డివిజన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడి నుంచి గ్యాదర్ చేసుకున్నారు, ఆ బుక్స్ ఏంటి, అవన్నీ కూడా ఇక్కడ మీరు రెఫరెన్సెస్లో మెన్షన్ చేస్తారు. ఇక ఈ రకంగా ఓకే, ఇది టోటల్గా ప్రాజెక్ట్ వర్క్ సంబంధించింది. సో ఓవరాల్గా మీరు ఏంటంటే స్టూడెంట్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి ఇమీడియట్గా మీ వర్క్ స్టార్ట్ చేసి, ఎందుకంటే టైం ఇంకెంతో లేదు, ఆల్మోస్ట్ 4 months టైం ఇచ్చారు. అంటే April 15th కల్లా సబ్మిట్ చేయాలి. అండ్ దిస్ ఈజ్ December. సో January, February, March హార్డ్లీ మీకు ఇంకా 3 months మధ్యలో టైం ఉంది. అయ్యో 15 days, ఈయో 15 days, అంటే 4 months, ఎగ్జాక్ట్గా 4 months టైం ఉంది. ఎగ్జామ్స్గా 4 monthsకి సరిపడా మీకు షెడ్యూల్ ఇచ్చారు ఇక్కడ. సో దాన్ని బట్టి మీరు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి 1 by 1 ఇవన్నీ కూడా చూసుకుని, ఓకే, మంచి ఆర్గనైజేషన్ ఒక దాన్ని ఎంచుకొని అక్కడ మీరు వాళ్ళ ఎంప్లాయీతో డిస్కస్ చేసుకుని ప్రాజెక్ట్ వర్క్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చూపించుకుని దానికి సంబంధించిన టాపిక్, మీరు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ని ఎంచుకుని అక్కడ మీ ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేయండి. ఓకే, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఏదో ఒక సంస్థను ఎంచుకుని మీ వర్క్ అనేది స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి మీరు మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి మీ రిపోర్ట్ని April 15th కల్లా మీ స్టడీ సెంటర్స్లో సబ్మిట్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.